గ్రౌండ్ వాటర్ అనేది మెయిన్ కారణం అంటున్నాము. యాక్చువల్గా మనం గతంలో అంటే మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళు వాగుల్లో చెల్మల్లో వాటర్ తాగేది, మంచినీటి బావుల్లో వాటర్ తాగేది, వ్యవసాయ బావుల్లో డైరెక్ట్గా వాటర్ తాగేది. బట్ ఇప్పుడు మనము హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, మిగతా లాంటి ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకు అన్నీ మనము ఏదో ఒక వాటర్ ప్లాంట్ వాటరే తాగుతున్నాం. గ్రౌండ్ వాటర్తోని ఉన్న ప్రాబ్లం ఏంటి, సో అది ఎక్కడ కలుషితమైంది, సో గ్రౌండ్ వాటర్ తాగడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయా అంటే ఏం చెప్తారు? అంటే డైరెక్ట్గా లింక్ ఎస్టాబ్లిష్ చేయడం కష్టం, కానీ దెర్ ఈజ్ ఎవిడెన్స్. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో, అగ్రికల్చరల్ కమ్యూనిటీస్లో పెస్టిసైడ్స్ ఎక్సెస్గా వాడడం వల్ల ఇవన్నీ ఏమవుతాయంటే ముందు నేల మీద, తర్వాత వర్షం ద్వారా గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళడము, అవే మళ్ళీ మనం బైక్ తీసుకొని తాగడం, ఇవి కెమికల్స్ ఒంట్లోకి వెళ్ళిన తర్వాత అవి కిడ్నీస్లో ఇన్ఫ్లమేషన్, ఫైబ్రోసిస్ ఇలాంటి కాజ్ చేయడము. దెర్ ఈజ్ ఏ క్లియర్ లింక్. కాకపోతే ఒక్కొక్క ఏరియాలో ఎంత పర్సంటేజ్లో ఈ పెస్టిసైడ్స్ ఉన్నాయి, సో దానికి వీటికి సంబంధం ఎంత, ఇలాంటివన్నీ ఇట్ నీడ్స్ థరో రీసెర్చ్ టు అండర్స్టాండ్. సో డెఫినెట్లీ లింక్ అయితే ఎస్టాబ్లిష్ అయ్యింది, బట్ ఏ పర్టికులర్ పెస్టిసైడ్, ఏ పర్టికులర్ జియోగ్రాఫికల్ లొకేషను, ఇలాంటివి ఐ థింక్ వీ నీడ్ మోర్ డేటా టు ప్రూవ్.